నమస్తే. కాక్లియర్ ఇంప్లాంట్ పిల్లలకి ఆడిటరీ వర్బల్ థెరపీతో పాటు ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ వాళ్ళకిచ్చే టైం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ టైం స్పెండ్ చేసే విధానంలో వాళ్ళ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళని లిసనింగ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంచడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ బుక్స్ వాడడం. బుక్స్ అనగానే మనం చదవాలి, బుక్స్ అనగానే స్కూల్‌కి వెళ్ళడము, స్కూల్‌లో బుక్స్, అకాడమిక్స్, మ్యాథ్స్ చేయడము, స్టోరీస్ చదవడము, అలానే నేర్చుకోవడము, సోషల్ ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం బుక్స్ అనేది రైట్ ఫ్రమ్ బర్త్ అంటే పిల్లలు పుట్టిన నెక్స్ట్ డే కళ్ళు తెరిచిన దగ్గర నుంచి పుస్తకాలు చదవడము, పుస్తకాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని స్టడీస్ చెప్తున్నాయి. ఎలాంటి బుక్స్ వాడాలి? ఏ స్టేజ్‌లో ఎట్లాంటి బుక్స్ వాడాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. కాక్లియర్ ఇంప్లాంట్ పిల్లలకి, నార్మల్ హియరింగ్ పిల్లలకి ఎవ్వరికైనా సరే, ఎవ్వరితోనైనా సరే పిల్లలతో బుక్ షేరింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకు అంటే అది చాలా రకాలుగా చైల్డ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్రెయిన్ బిల్డ్ చేస్తుంది. బ్రెయిన్‌లో ఉన్న కనెక్షన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. లిసనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. వాళ్ళకి డిఫరెంట్ ఎమోషన్స్ తెలుస్తాయి. ప్రతీదీ మనం ఎమోషనల్‌గా ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసి చేయడం అనేది కష్టమైన పని. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం డిఫరెంట్ బుక్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఎమోషన్స్ తెలుసుకుంటారు. డిఫరెంట్ ప్లేసెస్ గురించి తెలుసుకుంటారు. డిఫరెంట్ సిట్యుయేషన్స్ గురించి తెలుసుకుంటారు. స్టోరీస్ బిల్డ్ అయ్యే కొద్దీ వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతూ ఉంటుంది. సో, ఇలా చాలా రకాలుగా బుక్స్ అనేవి వాళ్ళ లైఫ్‌లో యూజ్ అవుతాయి. సో, ఇలా బుక్స్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. టాయ్స్ తీసుకోవడం కంటే బుక్స్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అవి లాంగ్ రన్‌లో మనకి చాలా డిఫరెంట్ స్టేజెస్‌లో మనకు ఆ బుక్స్ అనేవి పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ బుక్ ఉంది. ఈ బుక్‌లో మేజర్‌గా సింగిల్ పిక్చర్స్ ఉన్నాయి మీరు చూస్తే. ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్క దానిలో ఉంది. సో, ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో బాగా పనికొస్తుంది. సో, ఇలాంటి బుక్స్ మనం తీసుకున్నప్పుడు ఈ బుక్స్‌ని మనం ఎలా చెప్తున్నాం వాళ్ళకి, ఎలా చూపిస్తున్నాము, దానిలో ఉన్న పిక్చర్స్‌ని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాము అనేది స్టేజ్‌ని బట్టి మారుతూ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే మనం బుక్‌లో ఉన్న పిక్చర్ చూపించే ముందు దాని గురించి మాట్లాడి తర్వాత పిక్చర్ చూపించొచ్చు. అలానే అదే వాళ్ళు స్లోగా హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 3 మంత్స్ అయింది, ఒక 6 మంత్స్ అయింది అన్నప్పుడు దానిలో ఉన్న కలర్స్ చెప్పొచ్చు. అలానే దానిలో ఉన్న సైజెస్ చెప్పొచ్చు. సో, ఇలా వాళ్ళ స్టేజ్‌ని బట్టి మనం ఆ బుక్‌లో ఉన్నది దాని గురించి ఏం మాట్లాడుతున్నాము అనేది మారుతూ ఉంటుంది. ఇవి సింగిల్ పిక్చర్ బుక్స్ గానీ, అలానే ఫ్లాప్ బుక్స్ అంటాము. అంటే మనం దాని గురించి డిస్క్రైబ్ చేసి తర్వాత దాన్ని ఇలా ఫ్లాప్ చేసి చూపించేలాగా ఉంటాయి. సో, ఇలా ఫ్లాప్ చేసే బుక్స్ గానీ, అలానే టచ్ అండ్ ఫీల్ బుక్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం దాన్ని టచ్ చేస్తామో టెక్స్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇలాంటి బుక్స్ ఏంటి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తాయి. ఆ బుక్ చూడడానికి కానీ, ఆ బుక్‌లో ఉన్న పిక్చర్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కానీ. ఇక్కడ చూసారా డిఫరెంట్ టెయిల్స్‌కి డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నాయి. సో, టచ్ అండ్ ఫీల్ బుక్స్ అంటాం వీటిని. సో, ఇలా టచ్ అండ్ ఫీల్ బుక్స్ వల్ల వాళ్ళకి మనం డిఫరెంట్ సెన్సెస్ గురించి మాట్లాడొచ్చు. సాఫ్ట్‌గా ఉందా? హార్డ్‌గా ఉందా? రఫ్‌గా ఉందా? సో, ఇలా మనం దానిలో ఉన్న పిక్చర్స్‌ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఆ పర్టిక్యులర్ యానిమల్స్ గానీ, వాటి మీద ఉన్న వెహికల్స్ గానీ, అలా ఏమేమైతే పిక్చర్స్ ఉంటాయో వాటి సౌండ్స్ చెప్పొచ్చు. ఇవన్నీ మనం స్టార్టింగ్ స్టేజ్‌లో చేసేవి. స్లోగా వాళ్ళ హియరింగ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, లిసనింగ్ బిల్డ్ అయ్యే కొద్దీ దాని చుట్టూ ఉన్న లాంగ్వేజ్ మాట్లాడొచ్చు. ఇప్పుడు ఒక యానిమల్ ఉంది. ప్రస్తుతం ఫస్ట్ మనం ఈ బుక్ తీసుకున్నప్పుడు ఇవన్నీ టెయిల్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత అందులో ఉన్న యానిమల్ ఏంటి, ఆ యానిమల్ చేసే సౌండ్ ఏంటి అనేది చెప్తాము. అదే వాళ్ళ లిసనింగ్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆ యానిమల్‌ని డిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆ యానిమల్ ఎలా ఉంటుంది, ఏ కలర్‌లో ఉంటుంది, అదేం చేస్తుంది, అదేమిస్తుంది, అది ఎక్కడుంటుంది, ఇలా డిఫరెంట్ థింగ్స్ దాని చుట్టూ మనం మాట్లాడగలుగుతాము. సో, బాగా చిన్న పిల్లలకి 1 ఇయర్, 2 ఇయర్స్ లోపు పిల్లలకైతే ఫ్లాప్ బుక్స్ గానీ, టచ్ అండ్ ఫీల్ బుక్స్ గానీ, రిపీటెడ్ లైన్స్ ఉన్న బుక్స్ గానీ, ఇట్లాంటివి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి మనకి. సో, వాళ్ళ స్టేజ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఎప్పుడైతే వాళ్ళు బిగినర్ లిసనింగ్ స్టేజ్ నుంచి స్లోగా వాళ్ళ లిసనింగ్ ఇంప్రూవ్ అవుతుందో, అప్పుడు మనము సింపుల్ స్టోరీస్ ఉన్న బుక్స్, ఒక 3, 4 పిక్చర్ స్టోరీస్‌లో ఫినిష్ అయిపోయే బుక్స్ గానీ, లేదా ఇలా తక్కువ వర్డ్స్ ఉండి, ఎక్కువ పిక్చర్స్ ఉండే స్టోరీ గానీ తీసుకోవచ్చు. సో, ఎప్పుడైతే మనం పిల్లలకి స్టోరీ బుక్స్ తీసుకుంటున్నామో, అప్పుడు పెద్దగా పారాగ్రాఫ్స్ లాగా ఉన్న బుక్స్ కాకుండా సెంటెన్సెస్ తక్కువ ఉండాలి, లెటర్స్ తక్కువ ఉండాలి,
పిక్చర్స్ బాగా ఇల్లస్ట్రేటివ్‌గా ఉండాలి. అంటే పిక్చర్స్ బాగా విజిబుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే పిల్లల ఇంట్రెస్ట్‌ని మనం ఆ బుక్ మీద హోల్డ్ చేయగలుగుతాము. జనరల్లీ మనం ఏం చేస్తామంటే బుక్ అనంగానే స్టార్ట్ టు ఫినిష్ అక్కడ ఉన్నదంతా చదవడం అనుకుంటాము. కానీ బుక్ రీడింగ్‌కి, బుక్ షేరింగ్‌కి డిఫరెన్స్ ఉంటుంది. సో, బుక్ షేరింగ్ చేసుకునేటప్పుడు మనం ఆ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్‌లో ఆ బుక్‌లో ఉన్న పిక్చర్స్‌ని డిస్క్రైబ్ చేస్తుంటాము. నాకేదైనా కనిపిస్తే, "అదుగో నాకొక మాన్‌స్టర్ కనిపించాడు. నీకు కనిపించిందా?" అని చెప్పి నేను ఆ తర్వాత దాన్ని పాయింట్ ఔట్ చేస్తాను. సో, అక్కడున్న పిక్చర్స్‌ని డిస్క్రైబ్ చేస్తాను. తర్వాత అక్కడున్న యానిమల్స్ ఏవైతే ఉంటాయి, లేకపోతే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి సౌండ్స్‌ని డిస్క్రైబ్ చేస్తాము. తర్వాత స్లోగా వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ వొకాబ్యులరీ అవన్నీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అప్పుడు నేను స్టోరీ ఫార్మాట్‌కెళ్తాను. సో, అంటే ఇక్కడ ఏమున్నాయి? వాటి మధ్యలో ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరిగింది? ఏం ప్రాబ్లమ్ వచ్చింది? అది ఎలా సాల్వ్ చేసుకున్నారు? ఇవన్నీ ఒక స్టోరీ ఫార్మాట్‌లో మనం లిస్నింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, వొకాబ్యులరీ బిల్డ్ అయ్యే కొద్దీ, కాంప్రిహెన్షన్ అంటే లాంగ్వేజ్‌ని అర్థం చేసుకునే కెపాసిటీ పెరిగే కొద్దీ మనం దాని స్టోరీ దగ్గరికెళ్తాము. ఒక బుక్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బుక్‌ని కంప్లీట్‌గా స్టార్ట్ టు ఫినిష్ కంప్లీట్ చేయాలి అని రూల్ ఉండదండి స్టార్టింగ్‌లో. సో, మనం ఒకసారి బుక్ స్టార్ట్ చేశామంటే వాళ్ళని మనం ఎంత ఇంట్రెస్టింగ్‌గా దాని మీద ఉంచగలుగుతున్నాము. వాళ్ళ డైలీ సిట్యుయేషన్స్‌కి గానీ, సినారియోకి గానీ మనం దాన్నెలా రిలేట్ జేయగలుగుతున్నాము అనేది బాగా చూసుకోవాలి. సో, ఎప్పుడైతే మనం బుక్స్‌లో ఉన్నది వాళ్ళ రియల్ లైఫ్‌తో, పిల్లల రియల్ లైఫ్‌తో మనం రిలేట్ చేసి చెప్తామో, అప్పుడు వాళ్ళు దాన్ని బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అండ్ వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా బుక్ రీడింగ్ అనేది, బుక్ షేరింగ్ అనేది చేయడానికి ఇష్టపడతారు. సో, డిఫరెంట్ బుక్స్ ఉండడం అనేది, డిఫరెంట్ బుక్స్ తీసుకోవడం అనేది, స్టేజ్‌ని బట్టి మనం ఆ బుక్ ఎలా చెప్తున్నాము అనేది చూసుకోవాలి. సో, బుక్ రీడింగ్ అనేది, బుక్ షేరింగ్ అనేది రైట్ ఫ్రమ్ డే 1 చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ బిల్డ్ అవుతుంది. వాళ్ళ బ్రెయిన్ స్ట్రక్చర్స్ బిల్డ్ అవుతాయి. లిస్నింగ్‌కి, హియరింగ్‌కి, అక్కడి నుంచి లాంగ్వేజ్ ఏరియాస్‌కి సంబంధించిన కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ అవుతాయి. మనం బుక్స్ ఎప్పుడైతే ఓవర్ అండ్ ఓవర్ అంటే ఒక బుక్‌ని ఒకసారి చదివి పక్కన పెట్టము. ప్రతిసారి మనం ఒక వారం రోజులో, 10 రోజులో వాళ్ళకి డిఫరెంట్ బుక్స్‌తో వాళ్ళకి అలవాటు చేస్తే ఆటోమేటిక్‌గా 11వ రోజు వాళ్ళే బుక్ తెచ్చి, "అమ్మా బుక్ చదువుదాం. అమ్మా స్టోరీ చెప్పు" అని అడుగుతారు. సో, ఎప్పుడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ అలా బిల్డ్ అవుతుందో, మనం అందులో ఉన్న వాటిని మనం రిపీటెడ్‌గా సెంటెన్సెస్‌లో ఎప్పుడైతే చెప్తూ ఉంటామో, సెంటెన్సెస్ వినడము, అక్కడున్న సినారియోకి ఆ సెంటెన్స్‌ని రిలేట్ చేసుకోవడము, అలానే అందులో ఉన్న వొకాబ్యులరీ అంటే వర్డ్స్ నేర్చుకోవడము, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో, ఖచ్చితంగా డిఫరెంట్ బుక్స్ పెట్టుకోండి. ఎలాంటి బుక్స్ ఉన్నా వాళ్ళ స్టేజ్‌ని బట్టి ఆ బుక్ ఎలా చదవాలి అనేది మీ థెరపిస్ట్‌ని అడగండి. అందులో ఏం లిస్నింగ్ స్ట్రాటజీస్ వాడొచ్చు, బుక్ రీడింగ్ అప్పుడు ఏమేం లిస్నింగ్ స్ట్రాటజీస్ వాడితే వాళ్ళు ఆ బుక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మీ థెరపిస్ట్‌ని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ.